హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందుకి నేను ఏపీ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన కొత్త పథకాన్ని తీసుకొచ్చానండి. అదే మన వాహన మిత్ర స్కీము. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న కొత్త స్కీమ్ అండి, వాహన మిత్ర స్కీమ్. దీని ద్వారా ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో, ఆటో రిక్షా వాళ్ళు కానీ, అంటే మోటార్ క్యాబ్ వాళ్ళు, మ్యాక్సీ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ పథకం అనేది వర్తిస్తుందన్నమాట. ఈ పథకానికి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా 15,000 రూపాయలు అనేది పొందుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి 15,000 రూపాయలు అనేది అందిస్తుంది. ఇది ఎప్పుడు మనకు వస్తుంది అంటే త్వరలోనే వస్తుంది. అది దసరా కానుకగా మన అకౌంట్లో డబ్బులు అనేది పడుతుంది. దీనికి సంబంధించిన ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, ఫీల్డ్ వెరిఫికేషన్ ఎప్పుడు చేయించుకోవాలి, ఫైనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, అలాంటి క్వశ్చన్స్ అన్నీ అందరికీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ నేను ఎలా చేయాలి అనేది నేను చెప్తానండి. వాహన మిత్ర స్కీము ఎవరెవరు అంటే ఆటో రిక్షా డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మోటార్ క్యాబ్ డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు, వీళ్ళు మాత్రం దీనికి అర్హులు. వీళ్ళు వచ్చి సచివాలయాన్ని కానీ సంప్రదిస్తే వాళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది చెప్తారనమాట. మీ దగ్గరలో ఉన్న సచివాలయం కానీ, లేదంటే వార్డు సచివాలయంలో ఎవరైనా ఉంటే ఆ 2 చోట్ల మీరు వెళ్ళి అడగచ్చు అనమాట. ఏం డాక్యుమెంట్స్ కావాలంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ యొక్క ఆర్సీ, మీ పర్సనల్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ బ్యాంక్ అకౌంట్ మరియు రేషన్ కార్డు. ఈ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర తీసుకొని మీరు సచివాలయానికి వెళ్తే మీకు రిజిస్ట్రేషన్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ వెనక్కి వచ్చి ఒకటి తీసుకోరాకుండా అట్లా ఏం లేకుండా ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా మీరు తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్తో మీకు పని అనేది అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్కి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 19వ తేదీ సెప్టెంబర్ నెల 2025. ఈ తేదీ వరకు మాత్రమే రిజిస్ట్రేషన్స్ అనేది చేస్తారు. కొత్త అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగవు. మళ్ళీ రిజిస్ట్రేషన్ జరగడానికి మనకు డేట్ అనేది మళ్ళీ ప్రొవైడ్ చేయరనమాట. మీరు 19వ తేదీ లోపల మాత్రమే సచివాలయానికి వెళ్ళి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేసి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేపించుకోండి. మీకు సంబంధిత అధికారి అక్కడ ఉంటారు, వాళ్ళతో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఫీల్డ్ వెరిఫికేషన్ అనేసి ఉంటుందన్నమాట. ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ డేట్ వచ్చి 22వ తేదీ ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. 22వ తేదీ ఫీల్డ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది మీకు 24వ తేదీ సెప్టెంబర్ 24, 2025 సంవత్సరంకి, అంటే ఈ సెప్టెంబర్లోనే మీకు ఫైనల్ లిస్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. మీకు అక్టోబర్లో, అంటే అక్టోబర్ 1, 2 తేదీల్లో మనకు దసరా ఉంటుంది కాబట్టి అప్పుడు అనేది మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి అనమాట. అప్పుడు స్కీమ్ అనేది రిలీజ్ చేస్తారు. ఆ లోపల మీరు ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటే డైరెక్ట్గా మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి అన్నమాట. డబ్బులే అంటే మీ చేతికి అట్లా ఏమివ్వరు. డైరెక్ట్గా మీరు ఏ అకౌంట్ అయితే అక్కడ మీరు ఇచ్చుంటారో ఆ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతాయి. ఇది ఎలాగా అంటే ఇది ఒకసారికే వస్తుందా అంటే కాదండి. ఇది ఇయర్లీ ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు అనేది మీ అకౌంట్లో జమ అవుతాయి. ఈ ప్రాసెస్ని మీరు కానీ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా అమౌంట్ అనేది మీ అకౌంట్లోనే పడుతుంది. ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి. నేను ఇంకా ఏమన్నా డౌట్స్ నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. త్వరగా మీకు ఇన్ఫర్మేషన్ ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళందరూ వెళ్ళి త్వరగా అప్లై చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుందంటే మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.